23వ డివిజన్లో ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదిన వేడుకలు ఒకరోజు ముందే అంగరంగ వైభవంగా జరిగాయి. కార్పొరేటర్ కల్వకుల్లు సాంబ ఆధ్వర్యంలో బడేటి చంటి పిలుపును ఆదర్శంగా తీసుకుని పుట్టినరోజు కేకులు, పుష్పగుచ్చాలకు డబ్బు వృధా చేయకుండా కార్మికుల కోసం తనదైన శైలిలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా విచ్చేశారు. ఈ సందర్భంగా బడేటి పుట్టినరోజు కేక్ను ముఖ్య అతిథులు కార్మికుల సమక్షంలో కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శానిటైజేషన్ వర్కర్స్కి ఏప్రాన్స్ పంపిణీ చేశారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన కల్వకుల్లు సాంబను మీనాతో పాటు ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోడవల్లి వాసు మాట్లాడుతూ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు వృధాగా ఖర్చు చేసి పూలదండలు, బొకేలు కొనకుండా ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కల్వకుల్లు సాంబ అదే బాటలో ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పెద్దిబోయిన శివప్రసాద్, అన్నపనేని రవికుమార్, గండికోట శ్రీనుబాబు, రెడ్డి రామకృష్ణ, కొప్పాల చందు, రెడ్డి రాంబాబు, రెడ్డి రామకోటి, తొర్లబోయిన ప్రసాద్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బడేటి మీనా గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఓకే సార్, రెడీ. ఎవరు కూడా రాబోయే 30-40 సంవత్సరాల్లో బీట్అవుట్ చేయలేని విధంగా వారి కుటుంబం అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూడగొన్నారు. ఈరోజు నాలో మనందరం కూడా గుర్తించాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సాంబా మళ్ళీ మన శివప్రసాద్ గారు చెప్పినట్టే ఎమ్మెల్యే గారి ఉద్దేశం, ఏ కార్యక్రమానికైనా మీరు దండలో బొకేలు తీసుకొచ్చి డబ్బుని వృధా చేయొద్దు. ఆ డబ్బులతో ఒక 10 పుస్తకాలు తీసుకొస్తే ఎవరైనా ఒక పేదవాడికి పంచడానికి వీలుగా ఉంటుంది. ఆయన గెలిచిన కాడి నుంచి కూడా ఇదే నినాదంతో ఉన్నారు. అలాగే ఈ నిదానంగా మాకు కూడా ఎలా అలవాటు అయిపోయిందంటే, దండలకి బొకేల కన్నా కూడా ఏదైనా ఐటెం ఇస్తేనే ఇంకొక పేదవాడికి ఉపయోగపడుతుందని చెప్పని అలా ఆలోచనలో వెళ్తున్నాం. అదే ఆలోచన, అదే బాటలో ఈ రోజున కల్వకుల్లు సాంబ కూడా ఒక అవసరాన్ని గుర్తించి అవసరాన్ని తీర్చడం కోసం ఈ రోజున ఒక కార్యక్రమాన్ని, వినూత్నమైన కార్యక్రమాన్ని మన మున్సిపల్ వర్కర్కి, శానిటేషన్ వర్కర్కి ఇవ్వాలన్న ఉద్దేశం. వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఈ పార్టీలో రావడం సంతోషంగానే ఉంది. అదే కమిట్మెంట్తో, అదే చిత్తశుద్ధితో అందరికీ పనిచేస్తానని, ఏ రోజు కూడా గతంలో కూడా ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగానే పనిచేశాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ అందరికీ అందుబాటులో ఉన్నాను. ముఖ్యంగా ఎలక్షన్స్లో బడేటి చంటి గారు అన్నబాటులో నడుస్తాను, అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. అభివృద్ధి విషయంలో అన్నకంటే ముందుగా ఉన్నారు. అలాగే ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. ఎప్పుడైనా మనం ఎవరైనా కానీ ఏలూరులో ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఇంతకుముందు ఏ టైం ఎమ్మెల్యే గారు ఉంటారనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేని కలవాలంటే మన టైం వీలు చేసుకుంటున్నాం. మనకు 6 గంటలకు వెళ్ళడానికి కుదిరితే, పనికి వెళ్ళడానికి ఇబ్బంది లేదనుకుంటే 6 గంటలకు అయితే ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు. లేదు మనం 10 గంటలకు కలుద్దాం, 10 గంటలకు మనకి ఏ పని లేదనుకుంటే సార్ మాత్రం క్యాంప్ ఆఫీసులో, ఆ పార్టీ ఆఫీసులో ఉంటున్నారు. అలాగా నిజంగా మన టీవీ గారు చెప్పినట్టు కానీ, అన్న వాసన చెప్పినట్టు కానీ, సార్ ఎంత కష్టపడి ఎంత వర్క్ చేస్తున్నా కానీ, ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకుల యొక్క కుటుంబాల్లో
చాలా వరకు ఆడవాళ్ళు ఫ్యామిలీలోకి మిస్ అయిపోతారు. ఎందుకంటే మాకంటే కూడా వాళ్ళే చాలా సాక్రిఫైస్ చేస్తారు. చాలా ఈరోజు నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొదటి కార్యక్రమం బడేటి చంటి గారు శ్రీమతి అయినటువంటి బడేటి మీనా గారి చేత ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టాను. నాకు నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పని చేయించినా కానీ ముందుగా ఆడవాళ్ళతో చేపిస్తాం కాబట్టి అది సుపరిమాణం అనుకుంటాను నేను. ఈరోజు మేడం గారి చేతుల మీద ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 by 1 వస్తే మేడం గారి చేతుల మీదకి యాప్రాన్స్ ఇవ్వడం జరుగుతుంది.